గురువుగారు కోపం, శాంతం 2 వ్యతిరేక అర్థాలనిచ్చేటువంటి పదాలు. అలా నిప్పు, నీరు లాగా. అయితే వీటిని సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని సాగించడం ఎలా? కోపం, శాంతం, నిప్పు, నీరు మంచి పదబంధాలివి. నీటిలో నిప్పుంటుంది, బడబానలం అన్న పేరిట మనం గుర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా నిప్పులో కూడా నీరుంటుంది. బాగా జివాజ్వల్యమానంగా వెలిగిన ఆ కర్ర హఠాత్తుగా గాలి వీచి ఆరిపోతే ఆ కర్ర పైన నీటి బిందువులు చేరతాయి. సూక్ష్మంగా గమనించే వారికే తెలిసే అంశం ఇది. నిప్పు, నీరు పరస్పర ఆధారితములు. అగ్ని బాగా జివాజ్వల్యమానంగా మండాలి. కొంత నీరు, కాసిన్ని నీటి బిందువులు ఇలా చిలకరిస్తే రెట్టించిన వేగాన్ని పుంజుకొని ఆ జ్వాల ఎగసి పడుతుంది. నీరు కాస్త ఎక్కువగా పోసినట్లయితే శాంతిస్తుంది. అలాగే కోపము, శాంతము 2 గుణములు. శాంతములో కూడా కోపము అంతర్గర్భితమై ఉంటుంది. శాంతం శాంతం అనుకుంటూ ఉన్నారు ఎవరైనా అంటే కోపం వస్తేనే శాంతం అనుకుంటూ ఉంటారు అని మనకు తెలిసి వస్తుంది. ఎందుకు శాంతం అనుకుంటున్నారు? కోపం వచ్చి ఉంటుంది కనుక. ఎప్పుడూ శాంతంగా ఉంటారా? కోపాన్ని నియంత్రించుకోవడం కోసం శాంతాన్ని స్వీకరిస్తారు. ఇది ఒక గుణం. ఈ 2 కూడా ఒకదానిని మరి ఒకటి నియంత్రించేవి అవుతూ ఉంటాయి. ఎంత శాంత గుణం ఉన్నవారికైనా కూడా కోపం వస్తుంది. ఉత్తమస్య క్షణం కోపం. ఉత్తములకు క్షణకాలం మాత్రమే కోపం ఉండాలి. మధ్యములకు ఘటికా ద్వయం అంటే 48 నిమిషాల పాటు కోపం ఉండాలి. ఘటిక ఘడియ 24 నిమిషాలు, 2 ఘడియల కాలం మధ్యములకు. పాప స్వభావం కలవారికి, అధమ స్వభావం కలవారికి రోజంతా ఉంటుంది. దుర్మార్గ గుణం కలవారికి జీవితకాలము ఉంటుంది. పాపిష్ఠే మరణాంతకం అని ఈ ధర్మశ్లోకం ప్రాచీన గ్రంథాలలో ఇలా వివరింపబడి ఉంటుంది. ఉత్తమస్య క్షణం కోపం. ఎవరికైనా కోపం వస్తుంది, రావాలి. కోపం రాకపోతే నటిస్తున్నారు అని అర్థం. ఎవరైనా మన పైన కోపం తెచ్చుకున్నారు అంటే మనల్ని వారు చాలా ఇష్టపడతారు అని గుర్తించాలి. మనల్ని ఇష్టపడేవారే మనల్ని కోపంతో ప్రశ్నిస్తారు. ఇంటివారు పక్క ఇంటి వారికి వెళ్ళి వారిపైన కోపాన్ని ప్రదర్శించరు కదా. మనల్ని ఇష్టపడతారు కాబట్టి మన నడవడికను సరిచేసే ప్రయత్నంలో కోప ప్రకటన చేస్తారు. రామచంద్రమూర్తికి రావణుని పైన కోపం రావడం లేదు, జాలి కలుగుతుంది. ఏమిటి ఈ రావణుడు? నిత్య శివపూజా దురంధరుడు, జ్ఞానం కలవాడు, వివేకి, మంత్రద్రష్ట. కానీ ఒక్క చాపల్యం కారణంగా ఇంతటి తప్పు పని చేశాడే, కోపం రావడం లేదే ఎలా అనుకున్నాడా మహానుభావుడు. కోపాన్ని తెప్పించుకున్నాడు. ఆదిత్య హృదయం అనంతరం ఆ రావణునకు చరమవాక్యం పలికాడు. మనం కూడా నీరు, నిప్పు అన్న పదబంధం ఎలాంటిదో కోపం, శాంతం అన్న పదబంధాన్ని కూడా అలాగే స్వీకరించి ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవడం కోసం ప్రాచీనులు చెప్పిన సులభమైన మార్గం మంచినీరు త్రాగడం. నిరంతరం అగ్నిహోత్ర సంబంధితమైన ఆలోచనలతో జివాజ్వల్యమానంగా వెలిగిపోయే విధంగా ఎదుటివారిపైన కోపతాపాలు పెంచుకుంటూ వెళితే ప్రమాదం కనుక కోప ఛాయలు రాగానే గ్లాసు మంచినీరు త్రాగాలి అని చెబుతారు. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అనడంలో ఒక అర్థం కూడా ఇదే. నీరు త్రాగండి, కోపాన్ని తగ్గించుకోండి.